सर फोटो के संतकం పెట్టండి ఓకే मुझे पैकी अभी फेस सर में डाउन कर फेस फेस यार ओके యూనివర్సిటీ బైక్ వేసిన కెమెరాలన్నీ దగ్గర మూడు బ్రిడ్జిలు రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోటరైజేషన్లో 4 బ్రిడ్జిలు శాంక్షన్కి పెడితే 3 బ్రిడ్జిల నిర్మాణం జరిగింది 10 ఏళ్ల కాలంలో. దానికి అప్రోచ్లు వేయలేకపోయారు. దానికి అప్రోచ్లకి సుమారు 38.5 కోట్లు అడిగితే ఆ 38.5 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. లాస్ట్ ఎలక్షన్ కోడికి ముందు ఒకసారి టెండర్లు పిలవడం జరిగింది. అలాగే అది అడిగినందుకు, అది చేసి పెట్టినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం, నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా, ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాడిని చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కిపెట్టి ఉంచారో, అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు. కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుసున్నంత వరకు, నేను నమ్మినంత వరకు అదే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి వాళ్ళు కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా, కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నంటి ఉండి అనేక పోరాటాల విషయంలో కానీ, అలాగే భీమవరం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి 2 సార్లు ఎమ్మెల్యే అవ్వడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను, అది గర్వంగా చెప్పుకోగలను. ప్రతి మంచి పని చేసిన మంచి పని వెనకాల దానికి పెడద్దర తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గం ఏంటంటే, ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక కువిమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం. అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అటువంటి వారి మాటలు వాళ్ళకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటాం. సార్ ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది సార్ త్వరలో? నా నిర్ణయం ఉంటుందండి. నా వెనకాల నాతో పాటు ఉన్న నా కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరితోటి సంప్రదించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకి మనకి ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో, ఎక్కడైతే మనకు గౌరవం లభిస్తుందో అనేది ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం మేరకు భవిష్యత్ రాజకీయాల మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడైతే కనుక చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇది ఊహాగానాలు విని వద్దు.
గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు మొన్న 24 ఎన్నికలకు ముందు కూడా ఒక సంవత్సరంన్నర ముందు మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని 2024 ఎన్నికల్లో మరి పోరాటం చేయడం జరిగింది. అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఏం కోరుకుంటారంటే, నా వరకు నేను చెప్పేది అంటే అందరూ ప్రేమ అభిమానాలు కావాలి, ప్రజలందరూ నన్నే ప్రేమించాలి, ప్రజలందరూ కూడా నన్నే అభిమానించాలి అని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కనుక ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం, అనేక మందికి శత్రువుగా మారిపోతున్నాం అంటే మెయిన్ ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే చాలామంది ఇంచుమించు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ఆదరాభిమానాలు కావాలంటే కనుక, ఆప్యాయతలు కావాలంటే కనుక ఈ పార్టీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని, ఈ పార్టీలో మనకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ ఒక పక్కన అయితే ఇంకొక పక్క ఈ కారణం కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రజాభిప్రాయాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా శ్రేయోభిలాషుల సూచనల మేరకు, అలాగే మీడియా మిత్రుల సూచనల మేరకు కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా పోరాటం కొనసాగిస్తూ వెళ్దామంటే కనీసం మే నెల దాకా కూడా సమయం ఇవ్వకుండా, ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజారిటీ ఇస్తే సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావడంలా. అంతేకాదు, రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే, ఏదో గ్రంథి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజలు గెలిపించారు. నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు. నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా. 2019లో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో నాకు సుమారు 79,000 అంటే 80,000 ఓట్లు వచ్చింది. కానీ 2019లో ఎన్ని వచ్చినాయి అంటే 70,000 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినప్పుడు కన్నా నెగ్గినప్పుడు 10,000 ఓట్లు తగ్గినాయి. దాంట్లో కూడా లెక్కేసుకుంటే కనుక ఒక 4,000 ఓట్లు క్రాస్ చేశారు. 66,000 ఓట్లే వచ్చినట్టు లెక్క. కొంతమంది జనసేన అభిమానులు ఒక 4,000 ఓట్లు నాకు వేయడం వల్ల నాకు 70,000 ఓట్లు వచ్చినాయి. గెలిచిన ఫీలింగ్ కానీ, గర్వం కానీ, అహంకారం కానీ ఎప్పుడు కూడా నేను ప్రదర్శించలేదు. నాకు ఫీలింగ్ కూడా 6 నెలల దాకా గెలిచానని ఫీలింగ్ కూడా లేదు నిజంగా. అయినా భీమవరం అభివృద్ధి కోసం ఒక టైంలో నీకు మంత్రివర్గంలోకి తీసుకుంటాం, జిల్లా వేరే ప్రాంతానికి ఇస్తామన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామాకి సిద్ధపడితే అప్పుడు ఆ రకంగా భీమవరానికి సేవ చేసుకునే విధంగా జిల్లా కేంద్రాన్ని తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాం. అలాగే జిల్లా కేంద్రం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఏదైతే ఒక మెడికల్ కాలేజీ భీమవరం పట్టణానికి ఇవ్వాలనుకున్నారో, ఇక్కడ భూముల కోసం ప్రయత్నం చేసినప్పుడు భీమవరం టు పాలకొల్లు రోడ్లో పెట్టమంటే భీమవరంలో ల్యాండ్ దొరకకపోతే పాలకొల్లు నియోజకవర్గానికి వెళ్ళింది. మెడికల్ కాలేజీ అక్కడ ఉండగా దగ్గరలోనే 10-14 కిలోమీటర్లో ఉండగా ఏరియా హాస్పిటల్ ఎందుకు కుదరదంటే, ఏరియా హాస్పిటల్ కోసం 4 ఎకరాల భూమిని మా తండ్రి గారి పేరిట మేము దానం ఇవ్వడం జరిగింది. నాకు ఏమైనా సరే ఏరియా హాస్పిటల్ కావాలి. మెడికల్ కాలేజీ ఎప్పటికవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు నాకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని దానికి 28.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్స్ పిలిపించడం కూడా జరిగింది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా భీమవరానికి ఏరియా హాస్పిటల్ కావాలని అడగడం జరిగింది. దాన్ని
మరి నెరవేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ అప్రోచ్ బ్రిడ్జిలు 3 బ్రిడ్జిలు రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోటరైజేషన్లో 4 బ్రిడ్జిలు శాంక్షన్ పెడితే 3 బ్రిడ్జిల నిర్మాణం జరిగింది 10 ఏళ్ల కాలంలో. దానికి అప్రోచ్లు వేయలేకపోయారు. దానికి అప్రోచ్లకి సుమారు 38.5 కోట్లు అడిగితే ఆ 38.5 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. లాస్ట్ ఎలక్షన్ కోడికి ముందు ఒకసారి టెండర్లు పిలవడం జరిగింది. అలాగే అది అడిగినందుకు, అది చేసి పెట్టినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం, నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా, ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాడిని చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కిపెట్టి ఉంచారో, అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు. కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుసున్నంతవరకు, నేను నమ్మినంతవరకు అరే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి వాళ్ళు కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. నా నిర్ణయం ఉంటుందండి. నా వెనకాల నాతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు అయిన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరితోటి సంప్రదించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకి మనకి ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో, ఎక్కడైతే మనకు గౌరవం లభిస్తుందో అనేది ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం మేరకు భవిష్యత్ రాజకీయాల మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడైతే కనుక చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇది ఊహాగానాలు ఎన్ని వద్దు. గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు మొన్న 24 ఎన్నికలకు ముందు కూడా ఒక సంవత్సరంన్నర ముందు మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని 2024 ఎన్నికల్లో మరి పోరాటం చేయడం జరిగింది. అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఏం కోరుకుంటానంటే, నా వరకు నేను చెప్పేదంటే అందరూ ప్రేమ అభిమానాలు కావాలి, ప్రజలందరూ నన్నే ప్రేమించాలి, ప్రజలందరూ కూడా నన్నే అభిమానించాలి అని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కనుక ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం, అనేక మందికి శత్రువుగా మారిపోతున్నాం అంటే మెయిన్ ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే చాలామంది ఇంచుమించు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ఆదరాభిమానాలు కావాలంటే కనుక, ఆప్యాయతలు కావాలంటే కనుక ఈ పార్టీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని, ఈ పార్టీలో మనకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ ఒక పక్కన అయితే ఇంకొక పక్క ఈ కారణం కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రజాభిప్రాయాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా శ్రేయోభిలాషుల సూచనల మేరకు, అలాగే మీడియా మిత్రుల సూచనల మేరకు కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం.